జాతీయ క్రీడా పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అవార్డులను ఈ నెల 17న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకోనున్నారు. నలుగురికి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులు ప్రకటించారు. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ విజేత గుకేష్, షూటింగ్లో ఒలింపిక్స్ పతక విజేత మనుబాకర్, హాకీ క్రీడాకారుడు హర్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెటిక్స్ విభాగంలో ప్రవీణ్ కుమార్ కి ఖేల్ రత్న అవార్డులు కేంద్రం ప్రకటించింది. 32 మందికి అర్జున్ అవార్డులు ప్రకటించిన కేంద్రం ఇద్దరికి లైఫ్ టైం అర్జున్ అవార్డులను ప్రకటించింది. ముగ్గురికి రెగ్యులర్ ద్రోణాచార్య అవార్డులను, ద్రోణాచార్య లైఫ్ టైం కేటగిరీలో ఇద్దరికి అవకాశం దక్కించుకున్నారు. 3 యూనివర్సిటీలకు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అవార్డులు దక్కాయి. అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా కొత్త ఏడాది తొలి రోజున పలు పనులకు ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రుణంతో రాజధానిలో చేపట్టనున్న 2324 కోట్ల విలువైన పనులకు సిఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వేర్వేరుగా టెండర్లు ఆహ్వానించాయి. ఈ నెల 22 మధ్యాహ్నం 2 గంటల వరకు టెండర్ల దాఖలుకు అవకాశం కల్పించారు. సంక్రాంతి పండుగ తర్వాత నుంచి రాజధాని అమరావతి పనులు పరుగులు పెట్టనున్నాయి. రాజధానిలో అత్యంత కీలకమైన ట్రంక్ ఇన్ఫ్రా పనుల్లో భాగంగా 1036.36 కోట్ల వ్యయంతో 2 టెండర్లు పిలిచారు. అమరావతి క్యాపిటల్ సిటీ పరిధిలో జోన్ 1ఏలోని నెక్కల్లు గ్రామంలో రోడ్లు, డ్రైన్లు, మంచినీటి సరఫరా, సేవరేజ్, పవర్, ఐసీటీ, యుటిలిటీ డక్ట్స్, రీయూజ్ వాటర్ లైన్స్, అవెన్యూ ప్లాంటేషన్ వంటి పనులు చేపట్టడానికి 448.5 కోట్ల వ్యయంతో మొదటి టెండర్ పిలిచింది. జోన్ 1బిలోని నెక్కల్లు, శాఖమూరు గ్రామాల్లో 588.04 కోట్ల పై పనులకే టెండర్లు పిలిచింది. రానున్న రోజుల్లో మిగిలిన జోన్ల పరిధిలో కూడా పెద్ద ఎత్తున ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులకు టెండర్లు పిలవనుంది. నేలపాడు గ్రామంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్ అధికారులకు సంబంధించి 432 క్వార్టర్లతో కూడిన మొత్తం 18 స్టిల్స్ ప్లస్ 12 అంతస్తులతో కూడిన మల్టీ స్టోర్డ్ టవర్లలో ఎలక్ట్రికల్, ప్లంబింగ్, శానిటరీ, అగ్నిమాపక పరికరాల బిగింపు, లిఫ్ట్లు, డీజీ, హెచ్వీఏసీ, సెక్యూరిటీ సిస్టమ్లు, ల్యాండ్స్కేపింగ్ వంటి పనులకు సంబంధించి 434.32 కోట్లతో టెండర్లు పిలిచింది. ఈ పనులన్నింటికీ సంబంధించి జనవరి 22న మధ్యాహ్నం 3 గంటల వరకు బిడ్లను సమర్పించవచ్చు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు సాంకేతిక బిడ్లను తెరుస్తారు.